హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ వ్లాగ్ అండి. నేను కిచెన్ని డీప్ క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ ఇవాళ కుదిరిందండి. ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా, సో అందుకు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను. చాలా అంటే చాలా క్లమ్జీగా ఉందండి నా కిచెన్ వచ్చేసి. ఇక ఫెస్టివల్ కోసమైనా చేసుకోవాలి కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేసుకున్నాను. టోటల్గా డీప్ క్లీనింగ్ అనేది చేసేసుకుంటున్నానండి. ఏదైనా డస్ట్ ఉంటే డస్టింగ్ అంతా చేసేసి, అండ్ అలాగే ఇలా నేను క్యాలెండర్స్ అనేది ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి న్యూస్ పేపర్స్ కన్నా. అందుకని యాక్చువల్గా ఈ క్యాలెండర్స్ అనేది మాకు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మా వారు తెచ్చారు. సో అవి ఎలాగో వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇలా యూస్ చేసేస్తున్నానండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి క్యాలెండర్స్. అందుకని నేను ఇవి యూస్ చేస్తున్నాను. న్యూస్ పేపర్స్ కన్నా కంపారిటివ్లీ ఇవే బెస్ట్ క్వాలిటీ అనిపించింది. అందుకని చెప్పేసి ఇవి పెట్టేస్తున్నాను. అండ్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అప్పుడైతే మిక్సీ జార్స్ అన్నీ కింద పెట్టున్నాను. ఇప్పుడు యూస్ చేయనివి అలా బ్యాక్ పెట్టేశాను. యూస్ చేసే 2 జార్స్ మాత్రం ఫ్రంట్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా టోటల్గా డస్టింగ్ చేసేసి పేపర్స్ అనేవి పెట్టేస్తున్నాను అనమాట. సో అన్ని కబోర్డ్స్ ఇలానే డీప్ క్లీనింగ్ చేసేసుకొని ఇలా పేపర్స్ అన్నీ మార్చేసి ప్లేస్ చేసేసుకుంటున్నానండి. బట్ అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజెస్ అయితే చేశాను. అవి ఎలాగా ఏంటి అనేది టోటల్గా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడైతే ఈ కడాయిలన్నీ కింద పెట్టున్నానండి. బట్ ఇప్పుడు నాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇలా పైన పెట్టేసుకుంటున్నాను. నాన్ స్టిక్ అన్నీ ఒకవైపు పెట్టేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట. చూసారా జార్స్ అన్నీ ఎంత క్లమ్జీగా ఉన్నాయో. తీయడం పెట్టేయడం అలాగా అంతా చాలా క్లమ్జీగా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు అవన్నీ డీక్లటర్ చేసేసి క్లీన్ చేసేసుకుందాం. యాక్చువల్గా జార్స్ అన్నీ రీసెంట్గానే అన్నీ వాష్ చేస్తున్నానండి. అందుకే కొన్ని ఏవైతే కొంచెం డర్టీగా ఉన్నాయో అవన్నీ నేను రిమూవ్ చేసేసి వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసేసుకొని మరి ప్లేస్ చేసేసుకుంటున్నానండి. ఇవి ఆల్రెడీ మీరు ప్లేస్ చేసినవన్నీ చూసేశారు కదా. సో అప్పుడు అంతా నీట్గా పెట్టున్నాను. అందుకే చాలా నీట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు అవన్నీ కూడా రిమూవ్ చేసి కొన్ని వేరే ప్లేస్లో పెట్టున్నానండి. జార్స్ అవన్నీ కూడా ఇక్కడే ప్లేస్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్లాస్ జార్స్ అండ్ అలాగే స్టోరేజ్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఆల్రెడీ అమెజాన్ టూర్ చేసున్నాను కదా. ఎవరన్నా చూడకపోతే అమెజాన్ కిచెన్ ఐటమ్స్ హాల్ అనేది చూసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది మెన్షన్ చేసుంటాను. సో చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ జార్స్. చాలా హెల్ప్ఫుల్. నేను అన్నీ అమెజాన్లోనే పర్చేస్ చేసుకున్నానండి. కొన్ని అయితే హోమ్ సెంటర్. బట్ హోమ్ సెంటర్ అయినా కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేసుకున్నాను. టోటల్ నేను ఆ వీడియోలో లింక్స్తో సహా నేను మెన్షన్ చేసున్నాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా అమెజాన్ హాల్ అనేది చూసేసి డిస్క్రిప్షన్స్లో లింక్ ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఏమైనా నచ్చితే పర్చేస్ చేసుకోండి.
ఇంక ఇక్కడ కంటైనర్స్ అనేవి వాష్ చేసి టిష్యూతో అంతా క్లీన్ చేసేసి కొన్ని ఫిల్ చేసేసి పెట్టేశానండి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కొన్నైతే నేను వేరే షెల్ఫ్‌లో పెట్టున్నాననమాట. అవి కూడా నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. టోటల్ స్పైస్ జార్స్ అన్నీ నేను ఒకే ప్లేస్‌లోనే ప్లేస్ చేసేసుకున్నానండి. ఇక్కడివి నేను కడాయి అవన్నీ పెట్టున్నాను. ఇప్పుడు నేను అవి అటుపక్క పెట్టేశాను కదా! అందుకే ఇక్కడ చాలా ఖాళీగా అనిపిస్తోంది. ఇంకా కుక్ చేయాలన్నప్పుడంతా మనము కడాయిస్ ఇక్కడి నుంచి తీసుకోవాలి అంటే కొంచెం కంఫర్టబుల్‌గా ఉండదని చెప్పేసి నేను అక్కడ పెట్టేశానండి. అక్కడైతే మనం టకామని తీసేసుకోవచ్చు కదా. ఇంకిక్కడ కుక్కరు, ఇడ్లీ కుక్కరు, కొంచెం సింపుల్ కడాయిస్, సాస్ పాన్స్ అండ్ అలాగే కొన్ని ప్లేట్స్ ఇక్కడ పెట్టేసున్నానండి చాపింగ్ బోర్డ్‌తో సహా. సో ఇది ఇలా పెట్టేసున్నాను. ఎక్కువగా క్లమ్జీగా ఉండడం కన్నా సింపుల్గా మనం ఏమైతే యూజ్ చేసుకుంటామో అవి మాత్రమే పెట్టుకోవడమే యూజ్ అండి. నేనైతే అసలు ఏమి యూజ్ చేయనివన్నీ వేరే చోట పెట్టేస్తున్నాను. ఇక్కడైతే టోటల్గా ఆల్రెడీ క్లీన్ చేసేసి పెట్టేశానండి. ఎందుకంటే నాకు ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకోవడం అవ్వలేదు. అందుకని ఇక్కడ అంతా క్లీన్ చేసింది చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ దగ్గర ఉంది కదండి షెల్ఫ్, ఆ షెల్ఫ్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. కొన్ని స్పైస్ జార్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాను ముందు. ఇప్పుడు అవన్నీ నేను రిమూవ్ చేసి అక్కడ పెట్టేస్తున్నానండి. అన్నీ ఒకే చోట ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ జస్ట్ నేను తక్కువగా యూజ్ చేసే మెటీరియల్స్ మాత్రమే ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది ఇది. సో ఈ కంటైనర్స్ అండ్ అలాగే ప్లాస్టిక్ కంటైనర్స్, ఆయిల్, అలాగే ఘీ అలాంటి వాటిని నేను పైన ప్లేస్ చేసేస్తున్నాను. కింద పికిల్స్, అలాగే కొన్ని కాఫీ కప్స్ అలాంటివి కొన్ని ప్లేస్ చేసేస్తున్నానండి. హనీ అండ్ అలాగే హింగ్ అండ్ డ్రై ఫ్రూట్ కట్. సో ఇలా ప్లేస్ చేసేసి పెట్టేశానమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం గ్రీజీగా ఉంటుందండి. లోపల కూడా గ్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ నేను చాలా ఎంత వీలైతే అంత తక్కువగానే ప్లేస్ చేయాలనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కట్లరీస్ అండి. టోటల్గా నేను డీక్లటర్ చేసేసి క్లీన్ చేసేసుకుంటాను. చాలా క్లమ్జీగా ఉంది కదండి. ఏం చేద్దామండి, రోజు నీట్గా అలానే ఉండవు కదా. మనం వాడేటప్పుడు ఇంకెలా పడితే అలా వేసేస్తూ ఉంటాము యాజ్ యూజువల్. నేను ఇవి యాంటీ స్లిప్ మ్యాట్స్ అండి. ఇవి నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇలా కట్ చేసి ఇందులో స్ప్రెడ్ చేశాను అనమాట. ఇవి మనం వాష్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేను ఇది మంచిగా స్క్రబ్ చేసేసి టిష్యూతో క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానులేండి. సో మనం ఇక్కడనే కాదు షెల్ఫ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ శాతం షెల్ఫ్స్కి ప్రిఫర్ చేయలేదు. ఇవి ఇందులో పెట్టేసి ఉన్నానమాట. ఇప్పుడు టోటల్గా ఆర్గనైజ్ అనేది చేసేసానండి. ఇక్కడ కూడా నేను సేమ్ యాంటీ స్లిప్ మ్యాట్సే వేసుకున్నానండి. ఇక్కడ నేను కొన్ని గ్లాసెస్, కొన్ని బాక్సెస్ అలాంటివి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ వాష్ చేసేసుకొని ఇంక ప్లేస్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఇక్కడ కూడా యాంటీ స్లిప్ మ్యాట్సే చాలా బాగుంటాయండి. క్వాలిటీ వైజ్ మాత్రం నిజంగా నాకు బాగా నచ్చేసాయి. అండ్ ఇలాగా గ్లాసెస్, బాక్సెస్ అలాంటివి మాత్రమే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఏదన్నా మనము లంచ్ బాక్సెస్ కానీ అలా ప్రిపేర్ చేయాలి అంటే వెతుక్కోకుండా నాకు ఇక్కడ ఈజీగా ఉండాలని చెప్పేసి అక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అన్నీ పెట్టేస్తున్నానండి. నేను వీడియో బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను అనుకున్నాను, బట్ ప్రెస్ అవ్వలేదనమాట. అలా క్లిప్ మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలంతా క్లీన్ చేసేసాను కదా. ఇప్పుడు వుడ్స్ అంతా కొంచెం గ్రీజీగా ఉన్నాయన్నమాట. అందుకోసం నేను సిప్ క్లీనర్ అనేది యూస్ చేస్తున్నాను.
చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అండి. ఈ లిక్విడ్ వచ్చేసి ఏదైనా సరే గ్రీజీగా ఉన్న వాటిని చాలా సులభంగా క్లీన్ చేసేస్తదనమాట. అందుకని నేను అది ఎక్కువగా యూజ్ చేయకూడదండి. జస్ట్ మనకి ఎక్కువగా గ్రీస్ పట్టేసుంది అన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. లేకపోతే వుడ్ అనేది పాడైపోతుంది. అందుకని నేను రేర్‌గా యూజ్ చేస్తాను. మామూలుగా మనం తరచూ క్లీన్ చేసుకుంటూ ఉంటే గ్రీస్ అనేది ఎక్కువగా పట్టకుండా ఉంటది. ఇలా నేను డీప్ క్లీన్ చేసినప్పుడు ఒక్కటే అన్నిటిని ఇలా క్లీన్ చేస్తాను. లేకపోతే మనం కిచెన్ మాప్ వస్తది కదండీ! ఆ వైప్ దాంతో ఇదో నేను ఇప్పుడు తుడుస్తున్నాను కదా! దీంతో బెస్ట్ అండి. చాలు సరిపోతుంది. అది కూడా గ్రీజీ టెక్స్చర్స్‌ని బాగా రిమూవ్ చేస్తుంది కదా! సో, ఆ కిచెన్ వైప్‌తో క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుందనమాట. ఇదిగో దీంతో. ఇక నేను అన్ని షెల్ఫ్స్‌ని ఇలానే క్లీన్ చేసేసుకున్నానండి. అన్ని కబోర్డ్స్‌ని. అండ్ ఇక్కడ మాప్ పెట్టేసుకుంటున్నాను క్లీన్ చేసేసి. ఇప్పుడు వచ్చేసి నేను షెల్ఫ్స్‌లో ఈ కర్పూరం అనేది వేస్తున్నానండి. ఎందుకంటే కొన్ని ఇన్సెక్ట్స్ కానీ, జర్మ్స్ కానీ రాకుండా మనకు హెల్ప్ చేస్తుందనమాట. ఈ స్మెల్ వల్ల అవనేవి దగ్గరికి రావు. అందుకని నేను అక్కడక్కడ షెల్ఫ్స్‌లో ఇవి వేసేస్తున్నాను. ఇదొక స్మాల్ టిప్ అండి. కర్పూరం వేసుకుంటే షెల్ఫ్స్‌లో ఏమన్నా కాక్రోచెస్ కానీ, ఏమన్నా ఇన్సెక్ట్స్ కానీ రావాలనుకున్నా కూడా ఆ స్మెల్‌కి అసలు ఉండవనమాట. నేను అందుకే మ్యాక్సిమం కర్పూరం ఎక్కువ యూజ్ చేస్తానండి. ఇంట్లో కూడా ఏమన్నా జెమ్స్ రాకూడదని చెప్పేసి నేను కర్పూరం కోసమే డిఫ్యూజర్ పర్చేస్ చేసుకొని కర్పూరం పెట్టేసుకుంటాననమాట డైలీ. మీరు చూసుంటారు నా వ్లాగ్స్‌లో. సో, ఇప్పుడు టోటల్‌గా కిచెన్‌ని చూసేయండి. సో చూసారు కదండి, టోటల్గా నా కిచెన్ అనేది ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఆర్వో అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ప్లాంట్ ఎందుకు ప్లేస్ చేశానంటే ఆ ఆర్వో అనేది క్లమ్జీగా కనిపించకుండా పెట్టానండి. సో అంతేనండి, ఇవాళకి వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.